Hi, hello, welcome to my Guru channel. How you all? I hope you're all fine. ఓకే, ఈ వీడియోలో ఒక కొత్త విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అదంటే, రోడ్డుకి ఇరువైపులా అంటే రెండు సైడ్ల నాచు బోర్డులు, నాచుతో ప్రిపేర్ చేసిన బోర్డు ఏంటి అవి, ఎక్కడ ఉన్నాయి అవి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో నాచు ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా అయితే, స్మాల్ రివర్స్లో కానీ, ఓకే, చెరువులలో వాటర్ స్టోరేజ్ ఎక్కడ ఉంటే అక్కడ నాచు ఉంటుంది. ఎస్ఆర్నో. సో ఆ నాచుతో ప్రిపేర్ చేసిన ఆల్గే ప్యానల్స్, నాచుతో ప్రిపేర్ చేసిన ఆల్గే ప్యానల్స్ రోడ్డుకి ఇరువైపులా పెడతారంట. మరి ఎక్కడ పెడతారు, ఎవరు పెడుతున్నారు, ఏ దేశం పెడుతుంది, ఓకే, అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు, హైవే పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడం గమనిస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడైతే చెట్లు పెట్టడానికి వీలు లేకుండా ఉందో, ఏ రోడ్డుకి కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే రోడ్లు ఇరుగ్గా ఉంటాయి. సో రోడ్లు ఇరుగ్గా ఉంటాయి అంటే అప్పుడు చెట్లు పెట్టడానికి వీలుండదు, రోడ్డుకి ఇరువైపులా అసలు రోడ్డే ఇరుగ్గా ఉంది, ఇంకా చెట్లు పెట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో అలాంటి ప్లేసెస్లో, ఎక్కడైతే రోడ్లు ఇరుగ్గా ఉంటాయో అలాంటి ప్లేసెస్లో నాచుతో తయారు చేయబడిన ప్యానల్ బోర్డులు, అంటే వీటిని ఆల్గే ప్యానల్స్ అంటాం. ఆల్గే ప్యానల్స్. ఈ ప్యానల్ బోర్డులు రోడ్డుకి ఇరువైపులా పెడితే, చెట్లలాగా రోడ్డుకి ఇరువైపులా పెడితే బాగుంటుందని ఒక దేశం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని పెట్టారంట. సో ఏంటి ఆ దేశం అంటే సింగపూర్ దేశం. సింగపూర్ దేశంలో ఎక్కడైతే రోడ్లు ఇరుగ్గా ఉంటాయో ఆ రోడ్డుకి ఇరువైపులా ఆల్గే ప్యానల్స్ని పెట్టారంట. పెడితే ఏమవుతుంది, ఈ నాచుతో ఏంటి ఉపయోగము అనుకుంటున్నారా? చెట్లతో కంపేర్ చేస్తే ఈ ప్యానల్ బోర్డ్స్, ఈ ఆల్గే ప్యానల్ బోర్డ్స్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఏంటి అంటే, ఈ ప్యానల్ బోర్డ్స్ పెట్టడం వల్ల, ఆల్గే ప్యానల్ బోర్డ్స్ అంటే నాచుతో తయారు చేయబడిన ప్యానల్ బోర్డ్స్ రోడ్డుకి ఇరువైపులా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, యూజెస్ ఏంటి అంటే, వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ ఉంటుంది కదా, లైక్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అది మనకి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుందంట, ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఫస్ట్ ప్రాఫిట్. సెకండ్ యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు వాహనాలు వెళ్తున్నప్పుడు సౌండ్స్ వస్తాయి, ఓకేనా, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో సౌండ్ను గ్రహించి ఇది సౌండ్ పొల్యూషన్ లేకుండా చేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ యూజ్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు వాహనాల నుంచి పొల్యూషన్ తగ్గిస్తుంది, ప్లస్ సౌండ్ తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియా ఎక్కడైతే ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాలో వాతావరణం వేడిగా ఉందనుకోండి, ఆ వేడిని గ్రహించి కూడా వాతావరణాన్ని అంతా చల్లపరుస్తుందంట ఈ ప్యానల్ బోర్డ్స్. సో నాచు. సో ఇలాంటి యూజెస్ ఉన్నాయన్నమాట. చెట్టుతో కంపేర్ చేస్తే వీటి వల్ల ఇలాంటి యూజెస్ ఉన్నాయంట. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనము